హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు 31st బ్లాగ్ అండి. ఇది 31st కంటే నార్మల్లీ అందరూ జనరల్గా తింటారు కాబట్టి బిర్యానీ. సో మన ఇంట్లో కూడా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఏం బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ. సింపుల్గా 31stకి స్పెషల్ బిర్యానీ ఎలా చేసుకోవాలంటే చూపిస్తాం పదండి. ముందుగా ఒక డబ్బరా పెట్టుకొని అందులోకి ఆయిల్ కొంచెం గీ కొంచెం వేసుకోవాలి. గీ ఆల్రెడీ వేస్తాను, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లోకి స్పైసెస్ అన్ని వేసేద్దాం. అందులోకి ఆనియన్స్ వేస్తాను, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. ఇందులోకే పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసేద్దాం. ఇప్పుడు ఇది మగ్గాలి. మీకు కర్రీ అయితే కనుక కర్రీ అయితే ఉడికిపోయిందండి బాగా. అని ఇప్పుడు ఏం చేయాలంటే కర్రీని సెపరేట్ చేసుకోవాలి. మనం ఇంకో గిన్నెలోకి సెపరేట్ ట్రాన్స్ఫర్ చేసేద్దాం. కర్రీ అయితే ఇలా సెపరేట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలంటే నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకుందాం. 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ కొలత అనమాట. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాం. 3 గ్లాస్ వాటర్ వేసుకుని ఎసరు వచ్చే వరకు తగినంత సాల్ట్ కూడా వేసేసి వదిలేద్దాం. ఎసరు వచ్చాక రైస్ వేసి ఉడకపెట్టుకోవడమే. వాటర్ అయితే ఇలా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యం కూడా వేసేద్దాం. సో గైస్, ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మనం సెపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేద్దాం పైన లేయర్ లాగా. పైన కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసేద్దాం. ఇంకా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాం. సో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో పక్కన కాంబినేషన్ కింద క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ, ఇది కూడా మీకు వీడియో వస్తుంది. అద్దరిపోతున్నాయి ఈరోజు టేస్ట్లు అయితే మాత్రం. మీరు కూడా 31st కదా, మీరు చేసుకుని మంచిగా ఎంజాయ్ చేయండి బిర్యానీని. మీరేం చేస్తున్నారు, ఏంటి 31st ప్లాన్స్ ఏంటి మీవి అన్నది మాకు కామెంట్ చేయండి. సో మేమైతే ప్రజెంట్ అయితే మంచిగా బిర్యానీ ఎంజాయ్ చేస్తాం. సో మీరు చేసుకున్నారా? సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మంచిగా ఈ న్యూ ఇయర్ని ఎంజాయ్